తేదీ డిసెంబర్ 16, వారం మంగళవారం, తేదీ ద్వాదశి రాత్రి 11:57 వరకు, నక్షత్రం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 2:09 వరకు, వర్జం రాత్రి 8:27 నుండి 10:15 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:27 వరకు, తిరిగి రాత్రి 10:46 నుండి 11:30 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో స్థానచలనం సూచిస్తుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఇంటర్మీట ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. బంధువర్గంతో జాగ్రత్త వహించండి. వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వృషభ రాశి. సమాజంలో పెరుగుబడి పెరుగుతుంది. ప్రయాణంలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింతగా లాభసారిగా సాగుతాయి. సంతాన వివాహ విషయంలో ఒక శుభవార్తను అందుకుంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. మిథున రాశి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. ఒడిదుడుకు అధికంగా ఉంటాయి. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన రుణాలు చేయవలసిన పరిస్థితి ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చెప్పదగినది. సాధ్యమైనంత వరకు ఏ విషయాన్ని సరే అందరితో చర్చించకుండా ఉండడం అనేది చెప్పదగినది. కర్కాటక రాశి. వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడతారు. గృహంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగంలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన పనులు లాభసాటిగా సాగుతాయి. సింహరాశి. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు కొంత మానసికంగా కలిసివేస్తాయి. వ్యాపారాలు నత్తనగా సాగుతాయి. ఉద్యోగంలో ఒత్తిడులు పెరుగుతాయి. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. కన్యారాశి. వృత్తి ఉద్యోగాల పరంగా మరింతగా అనుకూలిస్తాయి. సంతాన వివాహ ప్రయత్నాలు కొంతవరకు సానుకూలు పడతాయి. ఇంటా బయట సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. చిన్నటి మిత్రుని కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగిపోతాయి. తులారాశి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారం ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఇంటా బయట మీ నిర్ణయాలకు అందరూ గౌరవిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి. భాగస్థులతో ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సోదరులతోటి ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు సూచిస్తున్నాయి. ధనుసు రాశి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల అవాంతరాలు కొన్ని ఉన్నా అవి తొలగిపోతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగుల్లో అధికారుల వల్ల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. మాట పట్టింపులు దూరంగా ఉండడం చెప్పదగినది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చెప్పదగినది. మకర రాశి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. కుంభరాశి. ఇంటా బయట ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి. చేపట్టిన పనులు అవాంతరాలు ఏర్పడతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చెప్పదగినది. సోదరులతోటి కలహ సూచన ఉంది. మీనరాశి. ఉద్యోగంలో ఊహించిన స్థానచలనం సూచిస్తోంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగు. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు ఏర్పడతాయి. చిన్నాటి మిత్రులు కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. దైవ సేవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.